जगत्रयगुरुः कृष्णन्नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिसहस्रसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सजनिगणितं यागलां कृत्यमुदे गोदा तस्यै नमोऽयं देवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसां मृदं चरन्तीं सरस्वतीं संस्कृतकामधेनुम्। अस्मद्गुरुभ्यो ఈవేళ మనం తిరుపావళి జీవితంలో ఓన్లీ ఉదాహరణగా నేను పాఠాన్ని నిర్వహించుకుంటున్నాం. మూడో రోజు నిన్నటి రోజున ఈ వ్రతాన్ని ఆచరించడానికి మనం ఆచరించవలసినటువంటి నియమాలు, పాటించాల్సినటువంటి నియమాన్ని అండాడిలో చెప్తూ పైత నడివాడి నెయ్యిలో పాలనలో నాటకాలేగాడి మయలో మొదలెట్టినామయో చెయ్యాలయో తీకురాయ చెందోహో అయ్యము విజయం ఆంతర్యంపై కాటి అన్నట్టు చేయదగినవి చేయకూడనివి అనుసరించదగినవి అనుసరించదగినవి మనకు కొన్ని నియమాలుగా మనల్ని ఆండాడుగా అనిపించారు. మామూలు దినాల్లో చేయొచ్చా చేయకపోయినా పర్వాలేదా అంటే ఎప్పుడైనా సరే మనం అనుసరించవలసినవి అన్నీ కూడా. కానీ విశేషంగా ఇలాంటి వ్రత దినాల్లో వాటన్నిటిని మనం అనుసరించేటట్లయితే ఫలం చక్కగా మనకు లభిస్తుంది అని అంటారు. శాస్త్రోక్తమైనటువంటి నియమాలను పాటించవలసిందే. పాటించినటువంటి వాడు ఈ లోకంలో కానివ్వండి పై లోకంలో కానివ్వండి ఆ సుఖాన్ని అందజాలడు, ఆనందాన్ని పొందజాలడు అని కృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో అని అంటాడు. చేయదగినవి వాటి నిర్ణయించడంలో శాస్త్రమే ప్రమాణము, మనకి వేదమే ప్రమాణము చెప్తారు. మన అండర్టెన్ సంకల్పించినటువంటి ఈ వ్రతంలో ప్రధానంగా గోపికలు పొందదలిసింది ఏంటి అంటే పరమాత్మని పొందడం, పరమాత్మని కైంకర్యం చేయడం అనేది ప్రధానమైనటువంటి ఫలం. అయితే అవాంతర ఫలము అంటారు. అవాంతర ఫలము అనడం చేత ఆ చేసేటువంటి ప్రధానమైనటువంటి వ్రతానికి సంబంధించి ఉపఫలం అన్నమాట. లభించేది ఏంటి అంటే ఊరి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అంటే వర్షం చక్కగా కురవాలి. కాబట్టి నెలకు 3 మాసాలు వర్షం కురిసి పాడి పంటలు వృద్ధి చెందితే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమృద్ధిగా వృద్ధితో ఉంటారు కనుక అన్నట్టు ఈ ఫలాన్ని తాను ఆచరించడం అవాంతర ఫలంగా పొందే లోకానికి కూడా అందించింది. ప్రధాన ఫలంగా ఆమె పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ పరమాత్మకి చేసేటువంటి కైంకర్యాన్ని పొందింది. అలాగే అంతరంగా యోగాన్ని ఆచరించి పరమాత్మను పొందేందుకు ఆయన కైంకర్యం చేసేందుకు మనం ఉద్యుక్తులు అనుగ్రహిస్తారు. భగవద్గీతలో మాట ఏమిటంటే భగవద్గీత ఉండాలి అంటే నువ్వు అసూయ లేనటువంటి వాడివి ఉండాలి. అంటే మనకు ఉండకూడదు ఏమిటి అంటే గుణం ఉందామా అది అవగుణం ఉందామా అవగుణమే కదా అసూయ అని అంటుంది. అసూయ అంటే నీలో లేనటువంటి గొప్ప గుణాలు ఏమైనా ఎదుటివాడిలో ఉన్నప్పుడు వాటిని చూసి నువ్వు గేమ్ చేయడం పడను అని ఏదో అంటానికి ఉంది. వాళ్ళు అందరినీ చూసి మనం ఓర్చుకోలేని తరం ఉంటుంది, దాన్ని ఏమంటారు అసూయ. కాబట్టి ఈ బాలికలందరికీ కూడా గొప్ప బాలికలందరికీ కూడా పరమాత్మని అర్చించి పరమాత్మని పొంది పరమాత్మ యొక్క కైంకర్యం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి గుణాలను చూసి లోకులు అసూయపడకుండా ఉండేటట్లుగా అని అంటున్నారు. కాబట్టి అభ్యుదయం అయితే వీళ్ళందరూ కూడా ఏం కోరుతున్నారు? బాలికలందరూ నీ ఒక్కడమే బాగుపడాలని కోరుతున్నారు. వాళ్ళ ఒక్కడే పరమాత్మ
ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే నా తత్ర వ్యాధ దుర్భిక్ష తస్కరాః అంటారు. ఎక్కడైతే అష్టాక్షరి మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వాడు ఉంటాడో ఆ దేశం అంతా కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా, దుర్భిక్ష లేకుండా, దొంగలు లేకుండా, పీడించేటువంటి రాజులు లేకుండా, ఈది బాధ లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటుంది అని అంటారు. ఇక్కడ మన గోపికలందరూ కూడా నారాయణ పరాయణులు కనుక వారు ఆచరించేటువంటి ఈ వ్రతాన్ని ఆ నారాయణుడే చేయిస్తున్నాడు కనుక, కాబట్టి ఈ పైన చెప్పినటువంటి ఈతి బాధలు ఏమీ లేకుండా ఉండే విధంగా స్వామి మనకి అవతరిస్తాడు అంటే ఇలాంటి భాషల్లో చెప్తారు. ఒకసారి మనం ఆ భాషను పాడేసుకుని దానిలో ఉన్నటువంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓం ఈ ఉడహల్లవకమంపే పాడి నాంగన పావైతు చాతిరాడినా తీనిరాడెల్లాం తింగళ్ కుమార్ వేదన్ ఓంగరం చందనుడు వేడుకడ ఓం కోళ కోదిల్ పొయమరు కనపడుప తేంగాదే కుక్కిరందు సీయతమయతివాంగ కుడమిరై కొమళ్ళ కరుపశుగళ్ நீங்காத செல்வம் நிறைந்தே தருவாய் அண்டாடி ருடுகணேశ్వరం. ఈ వేడి భాషల్లో మనం ఇంద్రామన్న చెప్పినటువంటి అంశాల్లో వాటిని గుర్తుపెట్టుకున్నాం. పరమాత్మ 5 రూపాలలో వేయించేసి ఉంటాడు. ఒకటి ఆ పరమపదంలో వేయించేసి ఉండేటువంటి నారాయణ స్వరూపం, అది పరస్వరూపము. మొన్నటి భాషల్లో నారాయణే నమకే పరదర్వా అనడం చేత అక్కడ పరస్వరూపాన్ని అమ్మ మనకి తెలియజేస్తుంది. నిన్నటి భాషల్లో పై ఎత్తుగా పరమనడిపాడి అనడం చేత ఆ పరమపదం కంటే ఒక మెట్టు కిందుగా ఉన్నటువంటి ప్రదేశం, అంటే రక్షాపేక్షాపేక్షతే రక్షించమని ఎవరైనా మొదలు పెట్టుకుంటారో వాళ్ళని రక్షించడం కోసం, తనదైనటువంటి జగత్తుని కూడా రక్షించడం కోసం ఒక మెట్టు దిగి వచ్చి వ్యూహ రూపంలో పాల్కడలిలో ఏం చేసింటాడ స్వామి. ఆయన నిన్నటి పర వ్యూహ రూపము అని అంటారు. ఈవేటి భాషల్లో విభవ రూపమైనటువంటి త్రివిక్రమ అవతారం అంటే వామన అవతారం గురించి అలా ప్రసిద్ధిస్తుంది అనమాట. ఈవేటి భాషల్లో ఒకసారి భావం ఏంటి అంటే ఓగి ఉడగలంటే ఉత్తమం పేరు పాడి ఓగి పెరిగి ఈ లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి స్వామి యొక్క నామాన్ని మేము పాడి ఓగి ఉడగలంటే ఉత్తమం పేరు పాడి నామం పావైపు చాతిరాడడం అంటే ఈ వ్రతానికి మిషగా పెట్టుకుని మేము కనుక వ్రత స్నానం కనుక మేము ఆచరించేటట్లయితే తీంటి నాడెల్లా తింగై కుమారపడుతూ ఈ ఈది బాధలన్నీ కూడా తీరి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసం నెలకు 3 వానలు కురిసి కురవడం వల్ల ఓంగోరం చంద్రుడు బయటపడ ఆ రోజున వామనమూర్తి ఏ విధంగా అయితే ఆకాశాన్ని ఆక్రమించుకున్నాడో ఆ విధంగా ఆ కురిసినటువంటి వానల వల్ల ఆ పండినటువంటి పంటలు ఆకాశాన్ని అందుతున్నట్టుగా భావన చేసుకుంటూ అంత పంట బాగా పెరగాలి అంటే అవసరమైనటువంటి నీరంతా కూడా ఆ చేలో ఉంటుంది కదండి. ఆ చేలో ఉన్నటువంటి ఆ నీటిల్లో బాగా దుబ్బు చేసినటువంటి ఆ పంట పొలంలో ఉన్నటువంటి చేపలు అటు ఇటు పెరగడానికి వీలు లేక ఏం చేస్తాయంటే ఒక్కసారి తుల్లి పడతాయి. అలాంటి సంపద, అలాంటి పంటలు పెరగాలి ఎప్పుడు ఈ వ్రతాన్ని మేము ఆచరించేటట్లయితే ఓంగరం చంద్రుడు బయటపడ భూమి వడయపోదిలు పొరులు కనపడుక అంత సస్య సమృద్ధి కలిగినటువంటి ఆ పంట పొలాలలో కలవ పువ్వులో నిద్రిస్తూ ఉన్నటువంటి 2
ఆచరించినటువంటి వ్రతం వల్ల కలగాల్సిన అవాంతర ఫలం ఏమిటి అంటే లోకమంతా కూడా ఇది బాధలతి చక్కని పంటలు పండి చక్కటి పాడి సమృద్ధి కలగాలి అని ఈ భాషలో మాట్లాడతారని గ్రహిస్తారు. ఇక్కడ చెప్పినటువంటి ప్రధానమైన విషయాల్లో ఓంగి ఉడగలంగా ఉత్తమం పేరుపాడి అని అంటున్నారు. ఓంగి అంటే పెరిగి, పెరగడం ఏంటండి? మన ముందు ఇప్పుడు పెరుమాళ్ళు భగవంతుడు భావనావతారాలు అసలు పేరులోనే ఉంది కదండి. భావన అంటే మరవుతుందన్న విశ్వ ఆయన ఎంతటి వాడు అంటే సర్వవ్యాపకుడైనటువంటి వాడు. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణ కూడా ఏం చేశాడు? తరిగి పెరిగి అన్నారు అంటే పక్కన తరిగినట్టే కదా. తన యొక్క దివ్యత్వాన్ని తగ్గించుకుని వామనావతారంలో పెరిగి ఏం చేశాడ? వామనావతారంలో ఏం చేశాడు అంటే ఇక్కడ దిక్కు చిన్న కదా బలిచక్రవర్తి ఉన్నాడు అండి, రాక్షసుడు. అయితే ధార్మికుడైనటువంటి రాక్షసుడు బలిచక్రవర్తి. ఎలాంటి వాడు అంటే ఈ ముల్లోకాలని ఆక్రమించుకున్నాడు. ఇంద్రాది దేవతలందరినీ కూడా ఓడించాడు. వాళ్ళ సామ్రాజ్యం మొత్తాన్ని తనలో కలుపుకున్నాడు. తనదు కానిటువంటి ఆ లోకాలన్నీ కూడా తాను దానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాట. అంతటి ధార్మికుడ వాడు. రాక్షసుడైనప్పటికీ కూడా వాడిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి అంటే ధార్మికత్వం, ధర్మం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అలాంటి ధార్మికుడైనటువంటి ఆ బలిచక్రవర్తి ఏం చేశాడు? ఇంద్రాది దేవతలు కష్టపడి వాళ్ళ సంపదంతా కూడా లాక్కుంటే ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళారట బ్రహ్మగారి దగ్గరికి. ఏమయ్యా ఆ బలిచక్రవర్తి చూడు మా ఉన్నటువంటి సంపదంతా కూడా లాక్కున్నారే, మేమే ఏదైనా చేసే బలిచక్రవర్తి దగ్గర నుంచి మా లోకాన్ని మాకు ఇప్పించవలసింది ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, నేనేదో వరం ఇవ్వడం వల్లే కానీ వరకే నాకు చేత అవుతుంది కానీ వాటిని తీర్చేటువంటి అవకాశం నాకు లేదు. అంత గొప్ప పని నేను చేయలేనయ్యా, మీరు వెళ్ళి సాక్షాత్తు శ్రీమన్నారాయణని ఆశ్రయించండి అంటే వీళ్ళందరూ వెళ్ళి శ్రీమన్నారాయణని మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే పాపం స్వామి గారిని తను ఆశ్రయించినటువంటి వాడికి ఏమాత్రం జ్ఞానం కలిగినా ఊరుకుంటాడా? ఊరుకోడు కనుక తాను ఏ విధంగా అయితే బలిచక్రవర్తి దగ్గర నుంచి ఆ లోకాలను మళ్ళీ సంగ్రహించి వెళ్ళి ఇవ్వాలని ఆలోచించాడు. బలి చూస్తేనేమో ధార్మికత్వం కలిగినటువంటి వాడు, ధర్మాలలో ప్రయాణం చేసేటువంటి వాడు. కానీ వాడు చేసినటువంటి అహంకారం అహంకారాలను తనది కానిటువంటి ఈ భూమండలాలను లేకపోతే ఆ యోగాలన్నింటినీ కూడా తన అందులో పెట్టుకున్నటువంటి వాడు అయ్యాడు. ధార్మికుడు అలాని అహంకారం అహంకారాలు కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని శిక్షించడం కన్నా వాడిని సంస్కరించాలి అని అనుకున్నాడు. తాను ఏం చేశాడు? వాడి దగ్గర నుంచి ఆ సంపదంతా కూడా తాను తీసుకోవాలి అని అంటే ఒక యాచకుడు రూపంలో. యాచకుడు అంటే అడుక్కునేటువంటి వాడు. మనం చెప్పండి హీనమూర్తి కదండి. ఎంత అభిమానం చదువుకుని వాక్యం కూడా అమ్మానంత ముద్దవే అని అడిగాడు అంటే ఎంత అభిమానం చదువుకుని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరమాత్మకి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద వాత్సల్యం కొద్దీ అంత విశ్వరూపుడైనటువంటి స్వామి తగ్గి హీనత్వాన్ని పొంది మరబుద్ధులనాన్ని పొంది హీనమైనటువంటి మూర్ఛవృత్తిని వహించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాట. బలిచక్రవర్తి ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగం దగ్గరికి వెళ్తే వస్తున్నటువంటి వామనమూర్తిని చూసి బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. అద్భుతమైనటువంటి ఆయన ఎంత విశ్వరూపుడు కదండి ఆయన. ఆ వస్తున్నటువంటి వటువును చూడంగానే ఆయనకు అందానికి ఆకర్షితుడైపోయాడు. వీళ్ళు ఎదురు వెళ్ళాడు, తీసుకొచ్చాడు, కష్టపడ్డాడు, చేయాల్సిన చేశాడు. నీకు ఏం కావాలి అని అడిగాడు. స్వయం యజ్ఞయాగా కుటుంబం చేసేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు కదండి. ఈ బలిచక్రవర్తి అడిగాక వామను, స్వామి నీకు ఏం కావాలి? నాకు ఏమంటారా, నాకు ఒక 3 అడుగుల దానం చాలు అన్నాడు. 3 అడుగుల భూమిని నాకు అన్నాడు. ఈయనేంటి, ఓ ఈ సంవత్సరానికి అధిపతి నీదే కదా, సంపదంతా కూడా నా చేతిలోనే ఉంది కదా, నన్ను అడగడంలో ఇప్పుడు మన స్టేటస్ దగ్గరికి మనం దానం చేయాలి కదండి. రూపాయి 10 రూపాయలు ఇచ్చిపోయామనుకోండి బాగుండదు కదా. కాబట్టి ఇప్పుడున్నటువంటి సంపద దగ్గరగా దానం చేయలేకపోయాని అనేటువంటి మనసులో బాధ. అదేమిటయ్యా గురువు ధనము కమండలో ఏమి కావాలి? గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, సకల సంపదలు కావాలా, కన్యలు కావాలా, ఏం కావాలా అని నాకు ఏమక్కర్లేదయ్యా, నేను ఎలాంటి సద్బ్రహ్మచారాన్ని కదా, నాకు కావాల్సిన ఒక 3 అడుగులు దానం చేయి చేసుకోవాలి. సరే నేను చేయను, నేను ఇవ్వలేను నన్ను అడగగా సరే ఇస్తానన్నాడు. ఇస్తానని ఆ దాన జలధారని ఆ వామనమూర్తి యొక్క చేతిలో అలా ఉంచారు. ఉంచేసరికి ఆనందపడిపోయాట స్వామి. అప్పటిదాకా మరబుద్ధుల్లో ఉన్నటువంటి వామనముడు కాస్త ఇంతింతై ఒడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై అన్నట్టు అలా అలా మెరుగు పెరిగి 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 మెల్లిగా ఆకాశాన్ని అంటేశాడు. ఆకాశాన్ని అంటేసిన తర్వాత
పెరిగి అని చెప్పాను. ఓమి పెరిగి పెరగడం పరమాత్మ పెరగడం జరగడం ఉంటాయా అని అంటే మనుషులమైనటువంటి మనకి 6 రకాల వికారాలు ఉంటాయి. ఏమేమి 6 రకాల వికారాలు? పుట్టడం, ఉండడం, పెరగడం, మారడం, తరగడం, లేకుండా ఇవన్నీ ఎవరికి ఉంటాయి? మనకు ఉంటాయి. ఇవన్నీ దేవుని సంప్రాప్తిస్తాయి అంటే మనకి కర్మ వల్ల సంప్రాప్తిస్తాయి. మరి పరమాత్మకి పెరగడం ఆయన తడిగాడు ముందు మామూలుగా పెరిగాడు కదా, ఆ తర్వాత విశ్వానందరినీ ఆకర్షించడం కూడా పెరిగాడు కదా, ఆయన కూడా పెరగడం ముందుగా అంటే ఉన్నది దేనికోసం? ఆయన మన మీద ఉన్నటువంటి కృప వలన ఆ పెరగడం అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి చెప్తారు. పరమాత్మకి మన ఎందు ఉన్నటువంటి కృప చేత ఆయన మన కోసం ఈ భూమిలో జన్మిస్తాడు లేదా పుడతాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ సంశ్రేయాన్ భవతి జాయమాని పురుషుడు చెప్తాను అంటే ఆ పరమాత్మ జన్మించినటువంటి వాడే శ్రేయోగుడు అవుతున్నాడు. మనం జన్మిస్తే దుఃఖమైనటువంటి ప్రపంచంలోకి వచ్చే అనేక కష్టాలు పడాల్సినటువంటి బాధలు పడాల్సినటువంటి అవసరం మనకి ఏర్పడదు. కానీ ఆయన ఇక్కడ ఈ భూమండలంలో ఆయన అవతరిస్తే మనకి శ్రేయస్సును కలిగించడానికి ఆయన అవతరిస్తున్నాడు అనేటువంటి భావాన్ని తెలియాలి, తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క అవతారాన్ని ఎందుకండి? ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య దదాత్మాన సుజానం అని చెప్పాడు. ఎక్కడెక్కడైతే ధర్మ జ్ఞాని కలుగుతుందో, ఎక్కడెక్కడైతే యోగులు మునులు శిష్యులైనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా బాధ కలుగుతాయో, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో వాటిని తీర్చడం కోసం నేను అవసరాన్ని పెట్టడానికి అవతారాలు ఎత్తుతానని అని చెప్పాడు. ఆయన ఎత్తాడు, ఆయన అవతరించాడు అంటే మనకి శ్రేయస్సుని కలిగించినాయి కదా అని అంటారు. ఈ విషయాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో మళ్ళీ భగవద్గీతలో మళ్ళీ ఇంకో శ్లోకంలో చెప్తాడు. జ్ఞానేయుడు ఏం చెప్తాడు? జన్మ కర్మచర్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వానేహ పునర్జన్మ నైతి యో వేతి తత్వతః. అంటే ఏంటి? ఎవరైతే నా యొక్క ఈ జన్మ నా యొక్క కర్మని దివ్యమైనదిగా భావించుకుని తెలుసుకుంటాడో వాడు తిరిగి మళ్ళీ జన్మనందడు. మళ్ళీ తిరిగి జన్మనందడు అంటే ఎక్కడికి వెళ్తాడు? తిరిగి స్వామిని చేరతాడు వాడు. కాబట్టి ఇలాంటి విషయాన్ని మనకి పరమాత్మ పొందేటువంటి ఉపాయాన్ని చెప్పేటప్పుడు కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని, ప్రపత్తి యోగం అని చెప్తూ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవడం కూడా మనకి పరమాత్మ పొందేటువంటి ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఇక్కడ మన అంబేద్కర్ని ఈ వామనావతారాన్ని స్పృశించడానికి కారణం ఏంటి అంటే వామనావతారం కృష్ణావతారానికి అతి సన్నిహితమైనటువంటిది అని చెప్పేసి చెప్తారు. అతి సన్నిహితం ఎట్లా అయింది? కృష్ణావతారంలో ఉన్నటువంటి మన కృష్ణుడికి సంబంధించినటువంటి అమ్మా నాన్నలు ఎవరు అంటే అతిథి కశ్యపుడు. వాళ్ళే ఎలా వచ్చారు? నంద యశోదలుగా వచ్చారు కదా అని చెప్తారు. దేవత వసుదేవులుగా వచ్చారు అని చెప్తారు. అదే వామనమూర్తి వచ్చారు. వీరిద్దరే ఆ సందర్భంలో అతిథి కశ్యపుడుగా వామనావతారానికి తన తల్లిదండ్రులుగా వచ్చారు. కాబట్టి వామనావతారంలో తల్లిదండ్రులు ఇద్దరు, తర్వాత కృష్ణావతారంలో ఉన్నటువంటి ఆ దేవత వసుదేవులు ఇద్దరు సమానమే. కాబట్టి ఆ రూపాన్ని ఇక్కడ ఉపాసిస్తున్నారు అన్నమాట. ఇక్కడ అయ్యో నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇంత బాధ అని ఆయన అవసరమైతే తన యొక్క ఆ ఉన్నతత్వాన్ని తగ్గించుకొని హీనత్వాన్ని పొంది మరగతులదాన్ని పొంది యాచన చేస్తాడు మన కోసం ఆయన అని ఇది చెప్తున్నారు అనమాట ఇక్కడ ఈ విషయంలో. అదేంటయ్యా ఇప్పుడు పరమపదంలో ఉన్నటువంటి మన కోసం బాధపడతాట భగవంతుడు. అయ్యో వీడికి గతి కలిగిందే, వీడిని నేను ఉద్ధరించలేకపోయానే ఏడుస్తాడు. ఆయన ఏడుస్తాడు. మనవాడిని నీకు గతి పట్టిందే, నన్ను ఎవరు కాపాడతారా? మనం ఏడిస్తే అయ్యో వీడికి గతి పట్టిందే, వీడిని నేను ఎలా ఉద్ధరించాలా అని మన కోసం బాధపడుతుంటాట పరమాత్మ అని చెప్తారు. ఒకసారి పరాశరపట్టురాలు చెప్తున్నారు. పరమపదంలో ఉండేటువంటి పరమాత్మ కూడా ఆనంద స్వరూపుడు కదా, ఆయనకి వ్యాప్తి ఉంది, ఆయనకి బాధ ఉంది, ఆయన చూపించినటువంటి అని చెప్పేసి ఒకరు అడిగారు పరాశరపట్టుడు. ఆ పరమాత్మకి అది కూడా ఒక గుణమే, ఆ దుఃఖించడం అనేటువంటిది కూడా ఒక గుణమే అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకాన్ని చేయడానికి దశరథుడు పిలిచాడు అందరినీ. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి ఎవరైనా రేపు మీకు ఒక శుభార్త చెప్పబోతున్నాను, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయబోతున్నాను, మరి ఏంటి
ఏమిటి అందులో ఉన్నటువంటి కళ్యాణ గుణాలలో ఒకటి అని అంటే వ్యసనేషు మనుష్యానాం పురుషులు భవతి దుఃఖిత అని అంటారన్నమాట. మనుషులకు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆపద కలిగితే శ్రీరామచంద్రుడు ఎంతో బాధపడతారు. ఆ దుఃఖించడం అనేటువంటిది కూడా ఒక కళ్యాణ గుణంగా చెప్తారు రామచంద్రమూర్తికి అని అంటారు అనమాట. రామచంద్రమూర్తి ఆపద కలిగినటువంటి వాడి దగ్గరికి పోయి ఆపదని తీర్చినటువంటి వాడే అయ్యో వాడి ఆపద తీరింది, వీడు దుఃఖం పోయింది, వీడు సంతోషపడుతున్నాడు. కానీ పరమాత్మ ఇంకా బాధపడుతుంటాడు. అయ్యో వాడికి ఆ ఆపద రావడానికి సరైనటువంటి సమయంలో రాజుగా ఉండి సరైన సమయంలో స్పందించుకోవడం వల్ల కదా వాడికి అద్భుతం కలిగింది అని చెప్పి దుఃఖిస్తాడట. భవతు దుఃఖిత అంటారు. అంటే దుఃఖించుతున్నవాడే ఇందు పరమాత్మ. కనుకనే తన యొక్క బృహత్ రూపాన్ని తగ్గించుకొని ఆ మరగతనాన్ని పొంది వామనుడిగా అవతరించి ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడే ఆ ఇంద్రాదులందరికీ వారిని ఇప్పించాడు అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ వామనుడి యొక్క అవతారం గురించి చమత్కారాన్ని చెప్తారు. దీంట్లో భగవద్గీతలు మన ఇలాంటి వ్యాఖ్యానాలు చెప్పుకునేటప్పుడు కనీసం భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నా మనం అనుసంధానం చేస్తుంది. దానిలో చెప్పినటువంటి అర్థాన్ని చెప్పుకోకపోతే అది వ్యర్థము అని ఇప్పుడు చెప్తారు. పరమాత్మ మనకి ఉన్నది 9వ రాజవిద్య రాజయోగంలో ఒక మాట చెప్తాడు. ఎక్కరోషి యదస్నాసి యజుగోషి దదాస్య ఎత్ తపస్సి కౌంతేయ తత్పురుషం మదర్పణం అని అడుగుతాడు అనమాట అర్జునుడిని. చెప్తూ అర్జున నువ్వేం ఎక్కరోషి యదస్నాసి నువ్వేం చేస్తున్నావో, యదస్నాసి నువ్వేం తింటున్నావో, యజుగోషి నువ్వు ఏ యజ్ఞయాగాలు చేస్తున్నావో, దదాసి ఏ దాన ధర్మాలు అయితే చేస్తున్నావో, ఏ తపస్సి నువ్వు తరించడం కోసం ఏ విధంగా తపస్సు చేస్తున్నావో అవన్నీ కూడా నాకు అర్పించవయ్యా అని చెప్పేసి అడుగుతాడు పరమాత్మ. ఇక్కడ ఆంజనేయుడు కూడా ముందే అడిగాడు. ఏమిటని? ఎక్కరోషి యదస్నాసి. ఎక్కరోషి యదస్నాసి అంటే నువ్వేం చేస్తున్నావో, యదస్నాసి నువ్వేం తింటున్నావో అంటే ఇహలోకంలో మనం జీవించడం కోసం మనం ఏం చేస్తామంటే మనం పని చేస్తేనే కదా తినడానికి వస్తున్నటువంటి ఆహారం లభిస్తుంది. ఆ చేసేటువంటి పని, ఆ పని ద్వారా లభించినటువంటి నువ్వు కూర్చునే ప్రసాదం, ఇవి రెండు కూడా నాకు అర్పించు అని అంటున్నాడు. అంటే భగవద్ అర్పణ. నువ్వు చేసేటువంటి పని, నువ్వు తీసుకునేటువంటి ప్రసాదం భగవద్ అర్పణం చెయ్యి అని అంటున్నాడు. భగవద్గీత అర్పణం చేస్తే ఏమవుతుంది అంటే నాలో దోషాలను తొలగి నీకు శ్రేయస్సు కలిగిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి సుఖాన్ని నీకు కావాలి అంటే నువ్వు చేసేటువంటి కర్మల యందు ఫల సంగ కర్తృత్వ అభిమానాన్ని వదిలేయి అని చెప్తున్నాడు. రెండోది ఏంటి? యజ్జుగోషి దదాస్య. యజ్ఞయాగాలు దాన ధర్మాలు ఎందుకు చేస్తారండి? మనం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఉన్నత మార్గం పొందడం కోసం మనం చేసేటువంటి ఇది కదా, సుఖ సంతోషాలు పొందడం కోసం, స్వర్గాలు పొందడం కోసం చేసేటువంటి అవి చేయడంలో కూడా నేను చేస్తున్నాను అని అనుకోకు. భగవానుడి కోసమే భగవానుడే నా చేత చేస్తున్నాడు అని దానిలో కూడా ఫల కర్తృత్వ భోక్తృత్వ అభిమానాన్ని వదిలేసి పరమాత్మ పరంగా చెప్పుకోరా ఆయన అని అదొకటి చెప్తూ తపస్సు కౌంతేయ. తపస్సు ఎందుకు చేస్తారని? మనం ధరించడం కోసం, మన ఉన్నతమైన లోకాలు పొందడం కోసం తపస్సు చేస్తారు. కాబట్టి ఈ తపస్సు కూడా నా కోసం చేసుకుంటున్నాను అనుకో, పరమాత్మ పొందడం కోసం నేను ఈ తపస్సు చేస్తున్నాను అని భావంతో చేస్తే అని అంటున్నారు. ఈ మూడింటి ద్వారా మనం కోరుతున్నటువంటిది ఏమిటి అంటే నువ్వు చేసేటువంటి కర్మ యోగంలో చెప్తున్నారు. నువ్వు చేసేటువంటి ఏ పని అయినా సరే ఫల సంగ కర్తృత్వ అభిమానాల మూడింటిని వదిలేసి నువ్వు పరమాత్మే, పరమాత్మ కోసమే, పరమాత్మ